ఆదిబట్ల జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది సార్ ఇది ప్రాజెక్ట్ ఇనంగా. సో మీకు ఏంటంటే ఇక్కడ 4+ పెంట్ హౌస్ ఉంటుంది సార్ పర్మిషన్ ఇంగా. చూస్తే ఆల్మోస్ట్ అన్ని విల్లా ప్రాజెక్ట్స్. అలాంటి విల్లా ప్రాజెక్ట్స్ మధ్యలో మనం ప్రైమ్ ఓపెన్ ప్లాట్స్ ఇస్తున్నాం సార్. బేసిక్ 167 నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి సార్ ప్లాట్స్ వచ్చేసి సైజెస్. జస్ట్ ఎగ్జిట్ నెంబర్ 13 కి వండర్లా ఉంది కదా, దానికి 4 కిలోమీటర్ రేడియస్ లో ఉంటాం సార్. 12 అయితే 6 కిలోమీటర్ రేడియస్ లో ఉంటాం. 14 వచ్చేసి తుక్కుగూడకు మనం ఆల్మోస్ట్ 9 కిలోమీటర్ రేడియస్ లో ఉంటాం సార్. మీరు వచ్చే రూట్ లోనే ఆల్రెడీ అంటే విలేజ్ లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. స్టూడియో రూమ్స్, సింగిల్ బెడ్రూమ్స్ అట్లా కన్స్ట్రక్షన్ చేసి మొత్తం బిల్డింగ్ మన పీజీ టైప్ లో ఇచ్చేస్తున్నారు. సో ఆ విధంగా ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే, మనది ఎందుకంటే మెయిన్ గా విలేజ్ కి అనుకోని ఉంది కాబట్టి ఇన్ కేసు ఉండడానికి ఈజీ ఉంటది, ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అట్లా ఫ్యూచర్ ప్లానింగ్ ఏమన్నా ఉంటే అట్లా పీజీ హాస్టల్ కన్స్ట్రక్షన్ చేసి ఈ బిల్డింగ్ రెంట్ కి ఇవ్వడం అలా ఏమైనా ప్లాన్ ఉంటే ఇంకా ఈజీ ఉంటుంది సార్. మన దాంట్లో తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది వాళ్ళకు. నమస్తే అందరికి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈ రోజు అయితే ఒక ప్రైమ్ లొకేషన్ కి రావడం జరిగింది. ప్రైమ్ లొకేషన్ ఎందుకు చెప్తున్నానంటే, పక్కనే వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ హౌజెస్ ఉన్నాయి. హౌజెస్ ముందరనే మనకి హెచ్ఎండిఏ రేరా రిజిస్టర్డ్ వెంచర్ ఉంది. ఈ వెంచర్ ఉన్నటువంటి ఏరియాలో చూసుకున్నట్లయితే లక్షలాది ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. కొత్తగా వస్తున్నటువంటి 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఈ వెంచర్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఒకసారి వెంచర్ సంబంధించినటువంటి శివ సార్ మన దగ్గర ఉన్నారు. సార్ దగ్గర ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎక్కడ ఉంది, రేట్ ఎంత కోడ్ చేస్తున్నారు, ఎన్ని గజాల ప్లాట్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు, అండ్ ఈ వెంచర్ ఎన్ని ఎకర్స్ లో రావడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన రెట్ గా శివ సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి శివ సార్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి బెస్ట్ రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. మన దగ్గర వచ్చేసి శివ సార్తో పాటు రవీందర్ సార్ కూడా ఉన్నారు. ఒక్కసారి రవీందర్ సార్ మాటల ద్వారా ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మన వెంచర్ ఇట్లాంటి వెంచర్ మన వ్యూవర్స్ అందించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉన్నటువంటి వెంచర్. అవునండి. ఓకే, ఒక్కసారి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది బిగినింగ్ లోనే, ఈ వెంచర్ నియర్ బై వచ్చేసి మనకి లక్షలాది మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఏరియా. అవును సార్. ఓకే, మీ మాటల ద్వారా ఒకసారి ఎక్కడ ఉన్నాము, ఏ లొకేషను, ఈ వెంచర్ ఎన్ని ఎకర్స్ లో రావడం జరిగింది, డీటెయిల్ గా చెప్పండి సార్. మెయిన్ గా వచ్చేసి ఈ రోజు డేట్ లో ఆదిబట్ల, కొంగర, తుగ్గూడ అనేది హైలైట్ ఎక్కువ అయిపోయింది. అంటే నార్త్ హైదరాబాద్ మొత్తం. అవును. సో ఆ నార్త్ హైదరాబాద్లో ఇంకోటి ఇది ఏంటంటే కొంగర కల్యాణ్ చాలా ప్రైమ్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే 4th సిటీ అంటున్నారు. సో దానికి సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్ కానీ, సో డెవలప్మెంట్ మోస్ట్లీ ఆల్రెడీ మన హైదరాబాద్లో వెస్ట్ హైదరాబాద్ ఒక పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఏమున్నా కానీ ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ మైగ్రేట్ అవుతున్నారు. నార్త్ వైపు ఆల్మోస్ట్ మైగ్రేట్ అవుతున్నారు సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు వచ్చే ముందు దాదాపు విల్లా ప్రాజెక్ట్స్ కానీ అన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వచ్చాయి ఈ ఏరియాకి. సో ఇక్కడ కొంగరకలాన్ ఏరియాలో చూసుకుంటే ఒకవైపు ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, రెండోది వచ్చేసి ఇక్కడ రెసిడెన్షియల్ గా అంటే విల్లాలు కావచ్చు, హైరైజ్ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఒకసారి మన వ్యూవర్స్ కి అసలు ఈ వెంచర్ ఎన్ని ఎకర్స్ లో రావడం జరిగింది, ఎన్ని గజాల ఓపెన్ ఫ్లాట్స్ స్టార్టింగ్ లో ఉన్నాయి, అసలు ఏ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి, మీరు ఇస్తున్నటువంటి డెవలప్మెంట్ అన్న విషయం చెప్పండి సార్. మెయిన్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి మన అంతా బౌండరీస్ అన్ని విలేజ్కి అనుకొని ఉంటాయి సార్. అవును, వెంచర్. సో మనది సెకండ్ వెంచర్. మన ఫస్ట్ వెంచర్ ఇనంగా వండర్లాక్ హారిజెంటల్లోనే మన రావిరాల విలేజ్కి సేమ్ ఇలానే ఉంటుంది. అక్కడ అది ఫస్ట్ వెంచర్, ఇది సెకండ్ వెంచర్ మనది. సో మన ఆల్మోస్ట్ ఏంటంటే విలేజ్ కానుకొని ఉంటాయి, మన ప్రీమియం ఉంటుంది మన ఎక్కడైనా. సో ఇప్పుడు మన ఇది వచ్చేసి ఏమో ఇది 9 ఎకర్స్ లేఅవుట్ సార్ టోటల్, హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్. సో మనకి ఏంటంటే బేసిక్ 167 నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి సార్ ప్లాట్స్ వచ్చేసి సైజెస్. సార్ ఇక్కడ వెంచర్ లో ఉన్న రోడ్స్ ఎట్లా ఇచ్చారు చెప్పండి సార్. మెయిన్ రోడ్ వచ్చేసి మనకు మొత్తం ఎంట్రెన్స్ అయితే మనకు మాస్టర్ ప్లాన్ రోడ్ తోటి ఉంటుంది సార్. ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ ఇన్నాక మీకు శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకి వయా కలెక్టరేట్ ఆఫీస్ నుంచి డబల్ రోడ్ ఉంది కదా, ఆ డబల్ రోడ్ మన వెంచర్ పక్క నుంచి డైరెక్ట్ సాగర్ హైవేకి కనెక్టివిటీ రోడ్ సార్ అది. ఓకే సార్, ఇక్కడ వెంచర్ లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి డీటెయిల్ గా చెప్పండి సార్. డెవలప్మెంట్స్ అయితే మీరు చూసుకోవచ్చు, డైరెక్ట్ ఆల్రెడీ పోల్స్ అయిపోయినాయి, ఎలక్ట్రిసిటీ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ పార్క్ ఏరియాస్. సో అన్ని హెచ్ఎండిఏ రేరా నామ్స్ ప్రకారం ఇస్తున్నాం సార్. సో మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ నియర్ బై ఉన్నాయి సార్.
సార్ ఇక్కడ ఎన్ని గజాల ఓపెన్ ప్లాట్స్ స్టార్టింగ్ నుంచి అవైలబుల్లో ఉన్నాయి చెప్పండి. 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 300 స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయి సార్ సైజెస్. సార్ ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం అడగాల్సింది ఏంటంటే, ఇలాంటి ప్రైమ్ లొకేషన్ అయినటువంటి కొంగరకాలంలో చుట్టుపక్కల ఎంత రేటు కోట్ చేస్తున్నారు, మీరు ఎంత రేట్ కోట్ చేస్తున్నారు చెప్పండి. సార్ మీరు ఇప్పుడైతే చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనం వెరీ నియర్ టు ఓఆర్ఆర్ సార్ ఫస్ట్ థింగ్. సో మీకు చుట్టూ చూస్తే ఆల్మోస్ట్ అన్ని విల్లా ప్రాజెక్ట్సే. అలాంటి విల్లా ప్రాజెక్ట్స్ మధ్యలో మనం ప్రైమ్ ఓపెన్ ప్లాట్స్ ఇస్తున్నాం సార్. సో మీకు ఎందుకంటే మినిమం ఒక విల్లా కాస్ట్ వచ్చేసి ఈ ఏరియాలో స్టార్టింగ్ ఫ్రమ్ 3 CR సార్. సో ఆ ఏరియాలో మనం ప్లాట్ ఇస్తున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ 3 CR ఉన్నటువంటి వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ అయితే మీరు ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ, దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ప్లాంటేషన్ నీట్గా అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు కదా. మన వెంచర్లో ఉన్నటువంటి రేట్ ఎంత కోట్ చేస్తారో చెప్పండి. సార్ రేట్ వచ్చేసి మనం 33,000 కోట్ చేస్తున్నాం సార్, నెగోషియబుల్. ఒకసారి మన వ్యూవర్స్కి ఇక్కడ నుంచి మనము ఎగ్జిట్ నెంబర్ 12 కావచ్చు, ఇటువైపు తీసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 13 కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా ఎల్బీ నగర్ లాంటి ఏరియా కావచ్చు, నెక్స్ట్ గచ్చిబౌలి లాంటి ఏరియా కావచ్చు, ఎంత కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము, ఎంత డ్రైవ్ డిస్టెన్స్లో ఉన్నాము చెప్పండి మన వ్యూవర్స్కి. ఎందుకంటే సో దాని ద్వారా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఈ కొంగరకాలాన్ని ఎక్కడ ఉందన్న విషయం కూడా. సార్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనది జస్ట్ ఎగ్జిట్ నెంబర్ 13కి వండర్లా ఉంది కదా, దానికి 4 కిలోమీటర్ రేడియస్లో ఉంటాం సార్. 12 అయితే 6 కిలోమీటర్ రేడియస్లో ఉంటాం. 14 వచ్చేసి తుక్కుగూడకు మనం ఆల్మోస్ట్ 9 కిలోమీటర్ రేడియస్లో ఉంటాం సార్. సో ఇంకా మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే అయితే 45 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది సార్. ఎయిర్పోర్ట్కి అయితే వెరీ నియర్. అండ్ ఇంకోటి ఇక్కడ మన మెట్రో స్టేషన్ అనుకుంటే ఎల్బీ నగర్ అయితే మనకి అరౌండ్ 20 కిలోమీటర్ రేడియస్లో ఉంటాం సార్. ఓకే, వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. అంటే అన్నిటికీ అందుబాటులో ఉన్నటువంటి ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఎంప్లాయ్మెంట్ యొక్క ఎఫెక్ట్ ఇక్కడ ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఫ్యాబ్ సిటీ ఉంది పక్కనే. సో ఆ ఫ్యాబ్ సిటీది ఆ జోన్ అంతా మనకు తుగ్గూడలో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఆ టీసీఎస్ ఏరియాలో ఆ టీసీఎస్, టాటా ఏరోస్పేస్, టాటా ఏరోబోయిన్ ఇవన్నిటివి అక్కడ ఫుల్ అయిపోయినాయి. సో ఏదైతే ఇప్పుడు ఇక్కడ మన రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, ఫాక్స్కాన్, కేన్స్ ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, అవే కాకుండా ఇంకొక 600 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్. సో ఆల్రెడీ అవినంగా పర్చేస్ చేశారు. మ్యాక్సిమం ఇంకా వేరే కంపెనీస్ వస్తాయి. సో ఆ వీటికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ జోన్ అంతా ఈ ఏరియాలోనే ఫామ్ అవుతుంది. అంటే నేను విన్న విషయం ఏంటంటే ఆదిబట్ల ఏరియా అనేది ఆల్మోస్ట్ ఒక 1 lakh ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నటువంటి ఏరియా. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు రానున్నటువంటి 2 yearsలో 3 yearsలో మంచి రిటర్న్స్ అనేటువంటి అవకాశం ఉన్నటువంటి వెంచర్ అండి ఇది. ఈ వెంచర్ ఇంకొక హైలైట్ ఏంటంటే ముందు నుంచి మనకి మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్ ఉండడం ఈ వెంచర్ ఒక హైలైట్. ఈ వెంచర్లోకి రావాలన్నట్లయితే 100 feet రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే మనం ఎక్కడైనా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీరు వచ్చే రూట్లోనే ఆల్రెడీ అంటే విలేజ్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే ఇట్లా స్టూడియో రూమ్స్ ఇలా లేదంటే సింగిల్ బెడ్రూమ్స్ అట్లా కన్స్ట్రక్షన్ చేసి మొత్తం బిల్డింగ్ మన పీజీ టైప్లో ఇచ్చేస్తున్నారు. సో ఆ విధంగా ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే మనది ఎందుకంటే మెయిన్గా విలేజ్కి ఆనుకొని ఉంది కాబట్టి ఇన్ కేస్ ఉండడానికి ఈజీ ఉంటుంది, ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అట్లా ఫ్యూచర్ ప్లానింగ్ ఏమన్నా ఉంటే అట్లా పీజీ హాస్టల్ కన్స్ట్రక్షన్ చేసి ఈ బిల్డింగ్ రెంట్కి ఇవ్వడం అలా ఏమైనా ప్లాన్ ఉంటే ఇంకా ఈజీ ఉంటుంది సార్. మన దాంట్లో తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది వాళ్ళకు. అవును సార్, ఇదైతే వాస్తవము. నేను ఇక్కడ ఒక యాడింగ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే గచ్చిబౌలి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలలో చూసుకుంటే గౌలిదొడ్డి ఏరియా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శేరిలింగంపల్లి ఏరియా కావచ్చు, అక్కడ వాళ్ళు కొనాలంటే చాలా మంది ఆలోచన చేసిర్రు ఇక్కడ పెట్టుబడి పెడితే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయని చెప్పేసి. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, కేన్స్ కంపెనీ ఉంది, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. ఇందాక సార్ చెప్పినట్టుగా ఇంకా నెక్స్ట్ 600 acres ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఉండడం ఇక్కడ ఈ ఏరియా యొక్క హైలైట్. అంటే రానున్నటువంటి కొన్ని ఇయర్స్లోనే ఇక్కడ ఫుల్గా పాపులేషన్ రావడానికి 100% స్కోప్ ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టు ఈ ఏరియాని అవుటర్ రింగ్ కూడా పక్కన ఉండడం కూడా చాలా హైలైట్. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. కాబట్టేసి మీరు ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇప్పుడు ఎవరైతే సార్ నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది, లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి సారు చెప్పిన విధంగా ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక పీజీ టైప్ అంటే హాస్టల్ లాంటిది కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇచ్చిన కూడా మనకు బెస్ట్ రెంటల్ ఇన్కమ్ ఉడకంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి. సార్ ఇక్కడ మన వ్యూవర్స్కి ఇక్కడ కొనడం ద్వారా అండ్ దీంతో పాటు ఇక్కడ లైక్ ఎలాంటి అప్రూవల్స్, ఎన్ని ఫ్లోర్ల వరకు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉంటుంది, వాటి గురించి కూడా ఒకసారి చెప్పండి. ఎవరైనా బిల్డింగ్ నిజంగానే కన్స్ట్రక్షన్ చేస్తారు సార్. మనం ఫస్ట్ థింగ్ చెప్పడం మర్చిపోయాం ఏంటంటే మనది వచ్చేసి జిహెచ్ఎంసీ సార్. ఇది జిహెచ్ఎంసీ నా ఆదిబట్ల జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది సార్ ఇది ప్రాజెక్ట్ ఇనంగా. సో మీకు ఏంటంటే ఇక్కడ 4+ పెంట్ హౌస్ ఉంటుంది సార్ పర్మిషన్ ఇంకా. ఓకే.
అంటే ఒక 500 గజాలు ఉందంటే 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చు. కట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మెయిన్గా ఏదైతే చూస్తున్నామో సార్ మీరు ఇందాక అన్నట్టు డెవలప్మెంట్ ఇవన్నీ ఒకప్పుడు ఏంటంటే ఇవి ఈ ప్రాజెక్ట్ వస్తుంది ఆ ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్ని ఎస్టాబ్లిష్డ్ అయినాయి, రన్నింగ్లో ఉన్నాయి అన్ని, ప్రతి ఒక్క కంపెనీ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మీరు ఒకటి ఫాక్స్కాన్ ఒకటి చూసుకుంటే అది ఒక్కటే 1 lakh ఎంప్లాయ్మెంట్ సార్. అది ఫుల్ ప్లెడ్జ్గా రన్ అయింది అనుకోండి, ఈ ఏరియాలో ఉన్న ప్లాట్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసినా కానీ ఏవి సరిపోవు అసలు. అంటే రెసిడెన్షియల్ గా హ్యూజ్ డిమాండ్ హెవీగా డిమాండ్. అది ఇక్కడ ఉన్న కంపెనీసే కాదు సార్, మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే 300 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటున్నారో 4th సిటీకి, దానికి 4th సిటీలో ఇప్పుడు ఏంటంటే సార్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ డెవలప్ అయినప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ బిఫోర్ అంటే ఇప్పుడు వనస్థలిపురం ఇవి బాలాపూర్ ఈ ఏరియా డెవలప్ అయిన తర్వాత మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ వేసారు. సో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అయినాక ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మళ్ళీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ RRR రోడ్ ఇనాక అన్నారు కదా, ఆ RRR రోడ్ ఇనాక వేస్తున్నాం. సో ఈ ఏరియాలో ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ఫిల్ అయ్యేదంతా ఈ ఏరియానే సార్ నెక్స్ట్. ఇప్పుడు అంటే మీరు చెప్పిన విధంగా అయితే ఇది 100% వాస్తవం అండి. ఇక్కడ వచ్చేసి మనకి 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉంటుంది. సో ఆ రోడ్ వల్ల ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ కొన్న వాళ్ళకి ఏదైతే ఆ రోడ్ బేస్ చేసుకొని ఇక్కడ ఇంకా ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటువంటి ఏరియా ఏంటంటే ఫ్యూచర్ సిటీ. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఒక కొన్ని ఇయర్స్లోనే ఇక్కడ హెవీగా డిమాండ్ వచ్చేటువంటి లొకేషన్ కాబట్టేసి మీరు అవకాశాన్ని అయితే అసలు వదులుకోకూడదని చెప్తున్నాను. సో ఇప్పుడు ఏదైతే 4th సిటీలో ఉండే అంటే ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి, కొన్ని బ్లాక్స్ ఓపెన్ అయినాయి అక్కడ, ఇంకా ఫుల్ ప్లెడ్జ్గా అక్కడ వర్కర్స్ అంతా ఫుల్ ప్లెడ్జ్గా రన్ అయింది అనుకోండి సార్. సో అక్కడ ఉండే జాబ్ చేసే ఎంప్లాయీస్ అంతా ఇక్కడనే వచ్చి స్టే చేయాలి కదా, ఆల్మోస్ట్ సిటీకి దగ్గర చూసుకుంటారు కదా ఎవరైనా సరే. ఆ కన్వీనియంట్ అనేది కొంగరకలానికి ఎక్కువ ఉంది, ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్ స్టార్టింగ్ ఇక్కడే కాబట్టి. సార్ ఇప్పుడు ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి లేదంటే ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉందాం అనుకున్న వాళ్ళకి నియర్ బై వచ్చేసి స్కూల్స్ గురించి, హాస్పిటల్ గురించి, అంటే డైలీ ఎసెన్షియల్స్ గ్రాసరీస్ గురించి ఎంత దూరంలో మనం వెళ్ళాల్సి ఉంటుంది అన్న విషయం చెప్పండి సార్. ఇప్పుడు స్కూల్స్ అయితే మీకు నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఈ ఏరియాకి వచ్చేసారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పల్లవి, శ్లోక, ఢిల్లీ పబ్లిక్స్, DPS అన్ని నియర్ బై స్కూల్స్. అండ్ ఇంకోటి మీరు పెద్ద స్కూల్ ఇంకా చూసుకున్న మాంచెస్టర్ ఇక్కడ మన లాచ్లూర్ దగ్గర. సో అలా పెద్ద స్కూల్స్ అయితే అవే ఉన్నాయి. కాలేజెస్ అయితే ఈ ఏరియాలోనే ఉన్నాయి, నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రి. ఇంకా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తే అయితే మంగళపల్లి దగ్గరనే మనకు శ్రీ హిందూ, శ్రీ దత్త, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజెస్ మల్టిపుల్, CVR ఇవన్నీ కాలేజెస్ ఇక్కడనే ఉన్నాయి సార్. సో మీకు ఇంకా నెక్స్ట్ ఏంటంటే డిమార్ట్ ఇనాక మనకు మన్నెగూడలోనే ఉంది, ఒక 7 kilometer రేడియస్. లేదు ఇంకా అనుకుంటే ఆల్రెడీ ఈ ఏరియాలో ఇప్పుడు మన ఆదిపట్ల TCS దగ్గర మల్టిపుల్ మాల్స్ 2 పడుతున్నాయి సార్. అవును. సో మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఇనాక నియర్ బై ఉన్నాయి సార్. ఓకే, అంటే ఇక్కడ వస్తున్నటువంటి పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకు హెవీగా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది సార్. ఇప్పటివరకు అయితే డీటెయిల్స్ అయితే చాలా నీట్గా చెప్పడం జరిగింది. ఇక్కడ లాస్ట్గా గజానికి ఎంత కోట్ చేస్తున్న విషయం చెప్పండి సార్. 33,000 per square yard కోట్ చేస్తున్నాం సార్. ఓకే, బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందా? ఉంది, 75% వరకు బ్యాంక్ లోన్ చేపిస్తాం సార్. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. డీటెయిల్స్ అన్ని విన్నారు కదండి. ఇక్కడ వచ్చేసి ఒక ప్రైమ్ లొకేషన్ కొంగరకలాన్ లాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరైతే బెస్ట్ రిటర్న్స్ కావాలనుకుంటున్నారో స్క్రీన్ పైన రవీందర్ సార్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అస్సలు లేట్ చేయకుండా వెంచర్ విజిట్ చేసి ఇక్కడ మీ ప్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.